వెల్కమ్ టు బెస్ట్ గ్యాడ్గెట్స్ వీడియో డిసెంబర్ 2024. ఈ వీడియోలో లాస్ట్ 1 మంత్గా నేను ట్రై చేసిన గ్యాడ్గెట్స్ అవి అరౌండ్ 59 రూపీస్ నుంచి అప్ టు 2000 వరకు అయితే ఉన్నాయి. 7 గ్యాడ్గెట్స్తో నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడతాను. సో ఇందులో కొన్ని కొనవచ్చు, కొన్నింటిని అవాయిడ్ చేయొచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ గ్యాడ్గెట్స్ డెఫినెట్గా మీకైతే హెల్ప్ అవ్వచ్చు. ఫస్ట్ది ఈ మొబైల్ హోల్డర్ ఛార్జింగ్ ప్యాడ్. జనరల్గా మన ఇళ్లలో పవర్ సాకెట్ ఉన్న దగ్గర షెల్ఫ్ ఉండదు, మొబైల్ కానీ ఇంకేదైనా ఛార్జ్ పెడదామంటే సపోర్ట్ కోసం. అలాంటి టైంలో ఏం చేస్తారంటే చాలామంది సో ఆ ఛార్జర్ పైన మొబైల్ పెడుతుంటారు. సో పెట్టినప్పుడు ఇలా కింద పడి పగిలిపోతుంది. జస్ట్ 150-200లో వచ్చే ఈ ప్రోడక్ట్కి ఇన్వెస్ట్ చేస్తే అయిపోయేదానికి డిస్ప్లే పోతే 4000, 5000, 10,000 పెట్టే సందర్భాలు కూడా వస్తాయి. అలా జరగకుండా ఈ చిన్న గ్యాడ్గెట్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అరౌండ్ 199కి అయితే నేను కొన్నాను. సెల్లర్ని బట్టి 40-50 అటు ఇటు అయితే ప్రైస్ ఉంది. చాలా బాగా హెల్ప్ అవుతుంది. మంచి మెటీరియల్ ప్లాస్టిక్ని యూజ్ చేశారు. సో అన్ఫోల్డ్ చేసి ప్లగ్లో పెట్టి దానికి ఛార్జర్ని ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. మొబైల్స్ అనే కాదు, పవర్ బ్యాంక్స్ అండ్ వాచెస్, ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్, ఇంకా చాలా ప్రోడక్ట్స్ని ఛార్జ్ చేయడానికి ఈ ఛార్జింగ్ ప్యాడ్ అయితే హెల్ప్ అవుతుంది. పవర్ సాకెట్ దగ్గర సపోర్ట్ లేని వాళ్ళు ఇమ్మీడియట్గా కన్సిడర్ చేయొచ్చు. నేనైతే 3 వాడుతున్నాను. అండ్ దీని బయింగ్ లింక్ ఇక్కడ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ మీకు ఎక్కడ నచ్చితే అక్కడైతే పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ టీడీఎస్ మీటర్. చాలా మంది మేము వాటర్ ప్యూరిఫైయర్ వాడుతున్నాం, మాకు దీంతో పనే లేదు అనుకుంటారు. బట్ అది చాలా తప్పు. ప్రతి ఇంట్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిన గ్యాడ్గెట్. అరౌండ్ 100 రూపీస్కి అయితే నేను కొన్నాను. రీసెంట్గా మా ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ ఉన్నప్పటికీ అవి ఫిల్టర్స్ పోయాయి. సో మాకు తెలియకుండా ఒక 2 డేస్ కొంచెం వాటర్ కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. అండ్ అయినప్పటికీ ఇంట్లో వాళ్ళు చెప్పలేదు, తాగారు. చివరికి నాకు చెప్పినప్పుడు టీడీఎస్ మీటర్ లక్కీగా ఉంది కాబట్టి నేను టెస్ట్ చేశాను. సో వాటిలో ఫిల్టర్స్ ఎగిరిపోయాయి ప్యూరిఫైయర్లో. దానివల్ల టీడీఎస్ మోర్ దెన్ 300 అయితే ఉంది. ఎక్కువ రోజులు తాగితే చాలా ప్రాబ్లం అయితే అవుతుండే. సో టైంకి టీడీఎస్ మీటర్తో టెస్ట్ చేసి ఇమ్మీడియట్గా మేము తాగడం అయితే ఆపేసాం. అండ్ వెంటనే ఫిల్టర్స్ అయితే చేంజ్ చేసేసాను. సో అందుకే ప్రతి ఇంట్లో ఉండాలి. అప్పుడప్పుడు అయితే మీ వాటర్ టీడీఎస్ లెవెల్ని అయితే మెజర్ చేసుకోండి. జస్ట్ 100 రూపీస్ చాలా ఖర్చు పెడుతుంటాం. బయటకు వెళ్ళి టిఫిన్ చేస్తే 100 రూపీస్ అయితే అయిపోతుంటాయి. అలాంటిది సో 100 రూపీస్ పెడితే సో కొన్ని ఇయర్స్ అయితే పనికొస్తుంది. ఈ ప్రోడక్ట్ మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఇంట్లో ఉండాలి. అండ్ దీన్ని కూడా ఇక్కడ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, మీకు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ ది స్కైవిక్ ట్రూ హోల్డ్ మ్యాగ్నెటిక్ కార్ మొబైల్ హోల్డర్. ఈజీగా మన మొబైల్ని దీనికి అటాచ్ చేస్తే అయితే సరిపోతుంది. ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా. ఆండ్రాయిడ్లో మనకి మ్యాగ్నెటిక్ అటాచ్మెంట్ ఉండదు. ఎలా అంటే దీంట్లోనే వీళ్ళు 2 మెటల్ ప్లేట్స్ అయితే ఇస్తారు విత్ 3M స్టిక్కర్. దానికి బ్యాక్ కేస్కి అటాచ్ చేస్తే ఆండ్రాయిడ్ కూడా పర్ఫెక్ట్గా అటాచ్ అవుతుంది. మంచి కార్బన్ ఫైబర్ టెక్స్చర్తో అయితే వచ్చింది. అండ్ మంచి హోల్డ్ ఉంది, స్టేబుల్గా ఉంది. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా మనం ఎటంటే అటు అటాచ్ చేసుకోవచ్చు. సింపుల్గా మన ఏసీ ఈవెంట్లో అటాచ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఏసీ ఈవెంట్కి అటాచ్ చేసినప్పటికీ మనం దీని యొక్క డైరెక్షన్ని, ఈ టూ హోల్ యొక్క డైరెక్షన్ అయితే అడ్జస్ట్ చేసుకునే వెసులుబాటు అయితే ఉంది. చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకు. అండ్ ఇది నియోడేనియం N45 మ్యాగ్నెట్తో రావడం వల్ల మొబైల్ని అయితే చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేసుకుంటుంది. అండ్ 24 months వారంటీ, డెడికేటెడ్ కస్టమర్ సపోర్ట్ అయితే ఉంది. నాకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది నావిగేషన్కి. ఇంకా కొన్ని సందర్భాల్లో రేర్గా మనం మొబైల్ స్క్రీన్ని చూడాల్సి వస్తుంది అప్పుడప్పుడు. అలాంటి టైంలో కూడా సో ఈ ఏసీ వెంట్కి ఉండడం వల్ల ఈ మ్యాగ్నెటిక్ హోల్డర్ ఈజీగా మొబైల్ యొక్క స్క్రీన్ అయితే నేను చూడగలుగుతున్నాను. అండ్ దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ది స్కైవిక్ నుంచి వచ్చిన సిగ్నిపాడ్. ఇది ట్రైపాడ్గా పనిచేస్తుంది, సెల్ఫీ స్టిక్లా అయితే పనిచేస్తుంది. మీరు కనుక కంటెంట్ క్రియేటర్ అండ్ రీల్స్ షూట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిన ప్రోడక్ట్ అని అయితే చెప్పొచ్చు. దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మంచి స్ట్రాంగ్ డ్యూరబుల్ మెటీరియల్ని అయితే యూజ్ చేశారు. అండ్ పట్టుకోవడానికి కూడా ఈ గ్రిప్ చాలా బాగుంది. కొంచెం రఫ్ టెక్స్చర్ని అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. సోలోగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకునే వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో నాకు షూట్ చేయడానికి ఎవరు అందుబాటులో ఉండనప్పుడు సో దీన్ని వాడే మొబైల్ తోటే షూట్ చేస్తాను. అండ్ ఇది బ్లూటూత్ రిమోట్తో వస్తుంది. ట్రైపాడ్ దూరం పెట్టే మీరు ఇక్కడ నుంచే రికార్డింగ్ని ఆన్ చేయొచ్చు, ఫోటోని కూడా క్యాప్చర్ చేయొచ్చు. సో 360 డిగ్రీలో అయితే రొటేట్ చేసుకోవచ్చు. అండ్ స్లో ప్యానింగ్ అండ్ అలాంటి షాట్స్ కూడా తీసుకోవచ్చు. చాలా స్మూత్గా అయితే ఫుటేజ్ వస్తుంది. అండ్ దీని యొక్క హైట్ గురించి మాట్లాడుకుంటే అప్ టు 1.5 మీటర్ వరకు అయితే ఎక్స్టెండ్ అవుతుంది. అసలు హైట్కి సంబంధించి ప్రాబ్లమే లేదు. అండ్ 360 డిగ్రీస్లో రొటేట్ చేసుకునే అవకాశం ఉండడం వల్ల సో మనం లో యాంగిల్ షాట్స్, టాప్ యాంగిల్ షాట్స్ ఇలా ఎలా కావాలంటే అలా అయితే వీడియోని షూట్ చేసుకోవచ్చు. ఈవెన్ దో దీంతో డ్రోన్ ఫేక్ డ్రోన్ షాట్స్ కూడా మనమైతే తీసుకోవచ్చు. మరీ అంత హై కాదు. సో మ్యాక్సిమం 1.5 మీటర్కి వెళ్తుంది కదా. నేనైతే ఒక శాంపిల్ని తీశాను. సో డ్రోన్ షాట్లా మీరు ఇక్కడైతే ఒకసారి చెక్ చేయండి.
చూసారు కదా, మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. కాంపాక్ట్గా ఉండడం, లైట్ వెయిట్గా ఉండడం వల్ల మనం ఈజీగా అయితే క్యాచ్ చేయొచ్చు. మొబైల్స్ అనే కాకుండా గోప్రోని అండ్ ఓ మాదిరి వెయిట్ ఉన్న కెమెరాస్ని కూడా ఈజీగా అయితే దీంతో యూజ్ చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. అన్నింటిలో నాకు డైలీ లైఫ్లో బాగా హెల్ప్ అయ్యే గ్యాడ్గెట్ ఈ స్కైవిక్ సిగ్నిపాడ్ ట్రైపాడ్. సో దీన్ని కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, లేదా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే కంటెంట్ క్రియేటర్, రీల్స్ షూట్ చేసే వాళ్ళు, సోలో వీడియో షూట్ చేసే వాళ్ళు అయితే అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇది సీలర్ క్లిప్స్. లాస్ట్ మంత్ మనం పోర్టబుల్ మొబైల్ సీలర్ క్లిప్ వీడియో చేసాం కదా, సో అదైతే 250 రూపీస్. ఇవి 18 క్లిప్స్ వస్తాయి. జస్ట్ 59 రూపీస్కి అయితే పర్చేజ్ చేశాను. 3 డిఫరెంట్ సైజులో వస్తాయి. సో చాలా ప్యాకెట్స్ని మనం ఓపెన్ చేసి మళ్ళీ అయితే సీల్ చేయకపోవడం వల్ల చిన్న పిల్లలు పడేస్తుంటారు, లేదా ఎయిర్ వెళ్ళిపోయి అవి మెత్త పడిపోవడం అలాంటివి అయితే జరుగుతుంది. అలా జరగకుండా ఈ సీలర్ క్లిప్స్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి. బడ్జెట్లోనే వస్తున్నాయి కాబట్టి ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ డోర్ హుక్ హ్యాంగర్. జనరల్గా మన ఇళ్లలో మన సొంత ఇల్లు అయినా మేకులు కొట్టుకోవడం ఇష్టం ఉండదు. కొన్నిసార్లు రెంట్ ఉంటే ఓనర్లు కొట్టనివ్వరు. అలాంటి సిచ్యువేషన్లో మనం టవల్స్ కానీ క్లాత్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ సోఫాలో చైర్స్లో వేస్తుంటాం. అలా జరగకుండా ఈ డోర్ హుక్ హ్యాంగర్ మేకులు ఎలాంటిది కొట్టడం అవసరం లేకుండా 2 మెటల్ క్లిప్స్తో వస్తుంది. సింపుల్గా డోర్కి హ్యాంగ్ చేస్తే సరిపోతుంది. మనం క్లాత్స్ని కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, కీ చైన్స్ని కానీ హ్యాంగ్ చేసుకోవచ్చు. మొత్తం 7 హుక్స్ అయితే వస్తాయి. చాలా స్ట్రాంగ్గా ఉంది, డ్యూరబుల్గా ఉంది. సో బెడ్రూమ్ డోర్కి అనే కాకుండా కిచెన్ డోర్కి అండ్ బాత్రూమ్ డోర్కి మీ రిక్వైర్మెంట్ని బట్టి అయితే మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా వర్త్ అనిపించింది, నాకైతే యూజ్ అవుతుంది. మీరు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో లేదా ఇక్కడ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది యూఎస్బీ ఎల్ఈడి లైట్స్. 59 రూపాయలకు 4 వచ్చాయి. వీటిని మనం మొబైల్కి కనెక్ట్ చేయొచ్చు, ఓటీజీ అడాప్టర్ ద్వారా పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేయొచ్చు, అండ్ మన పీసీ లేదా ల్యాప్టాప్కి కనెక్ట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఛార్జర్కి కనెక్ట్ చేయొచ్చు. కొన్ని సిచ్యువేషన్లో అయితే హెల్ప్ అవుతుంది. 59 రూపీస్కి అయితే కొన్నాను. చాలామంది మొబైల్ కనెక్ట్ చేయడం ఎందుకు, ఫ్లాష్ లైట్ ఉంటుంది కదా అనుకోవచ్చు. ఎస్, బట్ నైట్ టైంలో మనకి కొంత డిమ్గా లైటింగ్ కావాలనుకున్నప్పుడు ఛార్జింగ్ అడాప్టర్కి పెట్టి అయితే యూజ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ల్యాప్టాప్, పీసీకి మన చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా మన లైట్స్ అన్ని ఆఫ్ చేసి వర్క్ చేసేటప్పుడు చిన్న లైటింగ్ కావాలనుకున్నప్పుడు కూడా పనికి వస్తుంది. జస్ట్ 59 రూపీసే. మీకు అవసరం ఉంటే కన్సిడర్ చేయొచ్చు. వీటిని కూడా ఇక్కడ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, మీకు కావాలంటే అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. సో ఇవి లాస్ట్ మంత్ నేను ట్రై చేసిన గ్యాడ్గెట్స్. వీటిలో మీ ఫేవరెట్ గ్యాడ్గెట్ ఏంటి, మీకు ఏది బాగా నచ్చింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేదైనా గ్యాడ్గెట్ని పర్సనల్గా ట్రై చేయమంటారా, నెక్స్ట్ టైం వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తాను. సో ఏ గ్యాడ్గెట్ ట్రై చేయాలో కింద కమెంట్ సెక్షన్లో అయితే రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.